టీడీపీ పార్టీ నుంచి విద్యాసాగర్ గారు ఉన్నారు, అడ్వకేట్, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి. ఇటు రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు స్టూడియోలో ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా తులసిరెడ్డి గారు, సార్ చాలా కొత్త ప్రశ్నలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు ఇందాక మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు గారు మాట్లాడింది విన్నారు మీరు. సో ఏది జనార్దన్ రెడ్డి గారి ప్రస్తావన పీజేఆర్ గారిది తీసుకొని వస్తా ఉన్నారు. ఆయనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, అప్పుడు ఎట్లు ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో అన్నట్టుగా. అట్లా జరిగిందా సార్? లేదు, ఆయనకు సిఎల్పి లీడరే, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్, ప్రతిపక్ష నాయకుని హోదాగా. ఇప్పుడు 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య 294. 294 లో 10% అంటే 29 రావాలా. అప్పుడు 94 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 26 వచ్చాయి, అంటే 3 షార్టేజ్. అందువలన పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గానే ఆయన అసెంబ్లీకి హాజరైనాడు. ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే హోదాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయ్యారు. బట్ ఆయనకు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు, పార్టీకి ప్రతిపక్ష నాయకుని హోదా ఆయనకి ఇవ్వలేదు. ఓన్లీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడరే. అది అసెంబ్లీకి సంబంధించి. మనకు ఇంకా లేటెస్ట్ గా తీసుకుంటే లోక్సభలో 2014లో లోక్సభ సభ్యుల సంఖ్య 543, అంటే 54 రావాలా. 10% అంటే 54 రావాలా. కాంగ్రెస్ పార్టీకి 2014లో 44 వచ్చాయి, అంటే 10 షార్టేజ్. కాబట్టి ఆనాడు మల్లికార్జున ఖర్గేకు ఆయన కాంగ్రెస్ లోక్సభ లీడర్ గానే ఇచ్చారు తప్ప ఆయన ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. ఆయనకు కానీ రాహుల్ గాంధీకి కానీ పార్టీకి కానీ ఇవ్వలేదు. అదేవిధంగా 2019లో మరీ బెస్ట్ ఎగ్జాంపుల్ అది. 2019లో కాంగ్రెస్ పార్టీకి 52 వచ్చినాయి, కానీ కావాల్సిందంతా 54. ఓన్లీ రెండే తక్కువైనప్పటికీ కాంగ్రెస్ కు వచ్చేసి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు అధీర్ రంజన్ చౌదరికి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు. అయినప్పటికీ అప్పుడు ఖర్గే గారు కానీ, అధీర్ రంజన్ చౌదరి కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మిగతా కాంగ్రెస్ ఎంపీలందరూ హాజరైనారు. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మనకు లోక్సభలో అసెంబ్లీలో ఉన్నాయి. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి వాదనలో ఏమాత్రము పసలేదు. ఇది చిన్నపిల్లలు చేస్తారు. ఇవన్నీ ఎవరు చెప్పరా, లేదంటే తెలుసుకోరా, లేదంటే అసలు చరిత్ర గురించి తెలియదా? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ విధంగా వితండవాదం చేయడం, లేదంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వేస్తా, లేదంటే నేను ఒక 3 ప్రశ్నలకే నాకు 3 గంటలు పట్టింది ప్రెస్ మీట్ లో, అక్కడ కూడా నాకు అంత సమయం ఇవ్వాలి, ఏంది ఇదంతా సార్? ఇది భర్తృహరి పద్యాలు ఉన్నాయి కొన్ని. మూర్ఖత్వానికి ఇది పరాకాష్ట. తివిరి సుమన తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. కాబట్టి అది మూర్ఖత్వానికి పరాకాష్ట అంతే తప్ప దాంట్లో ఆయన చెప్పే దాంట్లో నాకు మా పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తేనే పోతా, నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇస్తేనే పోతా, నాకు మైకు ఇస్తేనే పోతా, ఎక్కువసేపు మైకు ఇస్తేనే అని దాంట్లో అర్థం లేదు. నేను ముందే చెప్పినట్టు ప్రతిపక్ష పార్టీకి నాయకునికి చెప్పాం, అది ఒక నియమ నిబంధనలు కానీ కన్వెన్షన్స్ కానీ ఒప్పుకోవు అనే ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక మైకు సంబంధించి నువ్వు ముందు అసెంబ్లీకి పోతే కదా, నువ్వు అసెంబ్లీకి పోయినాక ఆయా సందర్భాన్ని బట్టి అది ప్రజలు వాచ్ చేస్తుంటారు, అందరూ వాచ్ చేస్తుంటారు. ఒక మంచి సబ్జెక్టు మీద సరే నీకు నియమ నిబంధనల ప్రకారం అది స్పీకర్ యొక్క విచక్షణతో మనం చూస్తూ ఉంటాం కదా. బాగా మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు కూడా దాన్ని గమనిస్తారు, యాక్సెప్ట్ చేయరు. అక్కడ నువ్వు అసెంబ్లీకే పోకుండా ముందుగానే వచ్చేసి బడికే పోకుండా నాకు బంగారు ఉంగరం నాకు నెక్లెస్ చేస్తే బడికి పోతా, లేకుంటే పోను అంటే ఎట్లుంటుందో అట్లా ఉంది. ఇది చిన్నపిల్లాడు